హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పీతల కూర అండి. ఈ కూర అన్నది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఈ పీతల్లో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయండి. ఇలా సీ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి కూడా చాలా మంచిది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిదండి. ఇది న్యాచురల్గా దొరికే సీ ఫుడ్ కదండి. దీనికోసం ముందుగా నేను ఉల్లిపాయలు ఇలాగా ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, చిన్న చెక్క, దాల్చిన చెక్క ముక్క వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. మొత్తం ఇవన్నీ వేసి ఒకసారిగా మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టుకోవడం వల్ల మనకి కూర మంచి గ్రేవీతో వస్తుంది, చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇలా పీతలు ఎలా తీసుకున్నానండి నేను. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టిన పీతలు ఒక 7-8 పీతలు ఉన్నాయి. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం కర్రీకి సరిపడగా. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ నీచు కూరల్లో ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటాయి. కర్రీ గ్రేవీ కూడా సూపర్గా వస్తుంది. మనం ఆనియన్ పేస్ట్ వేసాక ఆయిల్ మొత్తం పీట్ చేసుకుంటుంది కదా, కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫస్టే. ఇది బాగా వేగాలండి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా పైకి తేలి వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకుందాం. ఇదైతే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి సీ ఫుడ్ దొరికితే తప్పకుండా తెచ్చి పెట్టండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది. ఇది మామూలుగా న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి, సముద్రంలో న్యాచురల్గా దొరుకుతాయి కదా, ఏం వేసి పెంచరు కాబట్టి మనకి ఈ సముద్రంలో దొరికి ఫ్రాన్స్ కానీ పీతలు కానీ ఇలా చేపలు కానీ సీ ఫుడ్ అన్నది చాలా చాలా మంచిదండి. హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి. ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేసుకుందాం. ఈ పేస్ట్ మొత్తం పీతలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారిగా కలుపుకుందాం. బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి దీన్ని బాగా. ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం పీతలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం పట్టేయాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వస్తాయి పీతల్లోంచి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటా, మూత తీసి చూసుకుంటా మధ్య మధ్యలో కలుపుకోవాలి. మాడిపోకుండా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా వేగినాయి కదా బాగా, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి, ఇలా కొంచెం వాటర్లా వచ్చినాయి కదా, ఆయిల్ కొంచెం పైకి సెపరేట్ అయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఇందులో కర్రీకి సరిపడగా. పీతలు బాగా వేగిపోయినాయి కదండి. కొంచెం ఉడికేటట్టు అయితే కొంచెం వాటర్ అయితే ఈ మసాలా మొత్తం ఆ పీతలకు పడుతుంది. కొంచెం వాటర్ పోసి ఉడికించుకుందాం మూత పెట్టేసి. మూత పెట్టి మధ్యలో తీసుకుంటే ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిపోయింది కదా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం చివరిగా. ఇలా కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసి ఆ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం ఈ కర్రీకి పట్టేస్తుంది. చూడండి, కొంచెం గ్రేవీతో ఉంది కదా. ఇలాగే మూత పెట్టేసి ఒక గంట వదిలేస్తే ఈ పీతల గ్రేవీ మొత్తం పీల్చేస్తే. ఇలా కొంచెం గ్రేవీ ఉండగానే దించేసుకోండి. చూడండి, సూపర్గా రెడీ అయిపోయింది కదా ఈ పీతల కూర అన్నది. చాలా చాలా బాగుందండి. మీరు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.